10 minutes వేయాలి. స్టార్ట్ చేస్తున్నా. చలో 3, 2, 1 స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు చరణ్ స్పీడ్ 2.0 ఛానల్. సో గైస్ ఇవాళ ఛాలెంజ్ వచ్చేసి బ్లైండ్ ఫోల్డ్ కుకింగ్ ఛాలెంజ్. సో గైస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఈరోజు ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి మమ్మీ అండ్ నందు అయితే రెడీగా ఉన్నారు. సో ఈ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి 10,000 రూపీస్. రియలీ రెడీ? రెడీ రెడీ. టేక్ ఇట్. ఇదే కావాలి, అది ఉండదు, నా ఇష్టం వచ్చింది ఇస్తాను. సో మరిక ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. సో రూల్స్ సింపుల్ గైస్. వీళ్ళిద్దరికైతే నేనైతే ఒక్కొక్క డిష్ ఇస్తానన్నమాట. సో వాళ్ళు ఈ బ్లైండ్ ఫోల్డ్లోనే కట్టింగ్ చేయాలి, కుకింగ్ చేయాలి అండ్ ఫైనల్గా తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. సో ఈ ఛాలెంజ్ లో మరి నువ్వు బాత్రూమ్ లో కూర్చోవాలి, మరి నువ్వు బాత్రూమ్ లో కూర్చోవాలి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఇప్పుడైతే వీళ్ళు కిచెన్ లోకి వెళ్ళి సామాన్లు తీసుకోవాలి, ఇక్కడ కట్టింగ్ చేసుకోవాలి, ఇక్కడ కుకింగ్ చేయాలి. సో మరి ఇక చేసారో చేయరో చూద్దాం. ఇద్దరికి చెరొక పొయ్యే తీస్తున్నా. ఈ పొయ్యి ఈమెకి, ఈ పొయ్యి ఈమెకి. ఓకేనా? ఏమైంది? పెట్టుకో. ఓకేనా? చలిగా స్టార్ట్ చేద్దామా? yes ఇక మొదలెడదామా? ఇంతకీ నువ్వు నీకేం చెప్పలేదు, జస్ట్ ఐటమ్స్ తెచ్చుకోవాలి. నువ్వు ఏమని తెచ్చుకోవాలి మేము? అవును కదా, కరెక్టే. సో ఫైన్, ఒక వ్యాలిడ్ పాయింటే. సో గైస్ వీళ్ళిద్దరికైతే నేను ఒక ఐటమ్ ఇస్తా అని చెప్పాను కదా. సో ఐటమ్ ఏంటంటే నా కోసం ఒకరు మ్యాగీ చేయాలి, ఒకరు శాండ్విచ్ చేయాలి, బ్రెడ్ శాండ్విచ్. సో బ్రెడ్ శాండ్విచ్ ఎవరు చేస్తారంటే నందు చేస్తుంది, మ్యాగీ మమ్మీ చేస్తుంది. సో చూద్దాం ఇద్దరు ఇట్లో చేసారో చేయరో. చలో లెట్స్ గో, వెళ్ళండి. బ్రెడ్ దొరికింది ఫ్రెండ్స్, దొరికింది. నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఒక ప్లేట్ తీసుకో. ఓపెన్ చేస్తే అవుట్. నిండిందా? మ్యాగీలా క్యారెట్ వేయాలి, ఉల్లిగడ్డ వేయాలి. నువ్వు నార్మల్గా వేస్తావు కదా, చేసినప్పుడు ఎత్తంగా. చాకా కాడ పెట్టిన ఫ్రిడ్జ్ కాడ అది ఉంటా చూడబోద్ది. అమ్మ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఆల్రెడీ ముందే పెట్టుకోరు గైస్. ఎవరైనా తీసుకోరు, ఏమైనా చేసుకోరు. అయ్యో షీల్ లేదో చేయబెట్టిన నేను. పచ్చడి కాదు, చట్నీ. అది ఇగో ఆపిల్ చిన్నది ఎలా క్యారెట్ దొరికిందా?
అదే కదా ఛాలెంజ్. ఇక ఏమో అంత కరెక్ట్గా ఎట్లా చేస్తారు మీరు? అనిపిస్తుందా? నాకు డౌట్ కూడా అంత కరెక్ట్గా ఎట్లా చేస్తారు అసలు మీరు? ఇక కరెక్ట్ తెచ్చి నీకు చేయిస్తుంది. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. అండ్ గైస్ ఈ ఛాలెంజ్లో ఇంకొంచెం థ్రిల్లింగ్ చేయడానికి నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది గైస్. వీళ్ళు 10 minutes లోపల చేయాలి. మ్యాగీ 2 minutesలో రెడీ అయిపోతుంది. వీళ్ళకి 10 minutes టైం ఇస్తున్నా. సో 10 minutesలో మ్యాగీ రెడీ చేసి ఇవ్వాలి. అండ్ నందు కూడా 10 minutesలో శాండ్విచ్ రెడీ చేసి ఇవ్వాలి. ఓకేనా? అయ్యా సో టైం ఆన్ చేస్తున్నా. 10 minutesలో చేయాలి. టైమర్ అయితే ఆన్ చేస్తున్నా. మీరు రెడీయా? చెయ్యాలి. 10 minutesలో వేయాలి. స్టార్ట్ చేస్తున్నా. సరే 3, 2, 1 స్టార్ట్. తొక్కొత్తలేదు. టైం అయిపోతుంది. ఫాస్ట్. సో మమ్మీ అయితే ముందంజలో ఉంది. నందు అయితే ఇంకా కటింగ్ ప్రాసెస్ దగ్గరనే ఉంది. మమ్మీ అయితే దగ్గర ఆల్మోస్ట్ పైకి అయితే వెళ్ళిపోయింది. గ్యాస్ ఆన్ చేసిరా ఫస్ట్? కింద గ్యాస్ ఆన్ చేసిరా? చేపెడితే అలా చేపెట్టి ఆన్ చేస్తుంది. చేపెట్టి చెక్ చేయి. ఏ నందు అయితే నీకు ఏమైంది? చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. గిన్నె పెట్టి మర్చిపోయింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరే లెక్క హెల్ప్ చేస్తా. ఓకే పెట్టినలే, సరిగా పెట్టినలే. నీళ్ళు పోసుకోయా. నాకేం తెలుసు. మళ్ళీ కరెక్ట్ గిన్నెలో పోయి కింద పోయి, కరెక్ట్ గిన్నెలో పోయి కింద పోయి. నా పేనం కాలిందా? మంట ఫుల్ పెట్టుకునే కాలుతుంది. కాదబ్బా, గిద్ద గిద్దే ఉంది బ్రెడ్. అట్లా కట్ చేసిన కావాలి. ఒక్క నిమిషం పట్టుకున్నా. నందు అయితే ముందంజలో ఉన్నట్టు అనిపిస్తుంది.
గైస్ చూస్తుంటే ఇద్దరైతే చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. సో చూద్దాం ఇద్దరిట్లో మరి ఎవరు విన్ అవుతారో, ఎవరు ఆ 10,000 గెలుచుకుంటారో చూద్దాం. మమ్మీ అయితే అప్పుడే వాటర్ ఎత్తుకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఏగినే లేదో. మీ ఇద్దరు కనబడుతున్నట్టే చేస్తారు. అసలు ఎంత బాగా ఎట్లా చేస్తారు అర్థం కావట్లే నాకు. 24 గంటలు కిచెన్ ఉన్నప్పుడు కనబడదు. ఇప్పుడు కిచెన్ ఉన్నారా, బయట ఉన్నారా? ఏ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఉప్పుది డబ్బా ఉంటుంది కదా, డబ్బా మొత్తం పలగొట్టేసిర్రు వీళ్ళైతే, కింద పలగొట్టేసిర్రు. జరుగు. సో పాజ్ ద గేమ్. మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేయండి చెప్తా. ఓపెన్ చేయండి ఒకసారి చూసుకోండి, మీ కళ్ళతో మీరు చూసుకోండి ఏదాకా చేసిరో చూసుకోండి. ఎక్స్చేంజ్ చేసుకోండి, ఒకసారి ఎక్స్చేంజ్ చేసుకోండి. కొంచెం వెనక్కి ఇవ్వండి, కొద్దిగా వెనక్కి ఇవ్వండి. ఒక 3 రౌండ్స్ తిరగండి, 3 రౌండ్స్. చలో చలో. ఇప్పుడు లాస్ట్ 2 మినిట్స్ అయింది మీకు, త్వరగా ఫాస్ట్గా చేయాలి. సో నందు ఫాస్ట్గా ఏంపు దాని మీద బ్రెడ్ పెట్టి అట్లనే ఏంపు పచ్చిగా. అది ఆయిల్ వేసి ఏంపు ఎట్లా ఏంపు. అమ్మని కూడా ఫాస్ట్గా చేయాలి. నందు చూడదు, చూడు ఏం చూస్తారా అయిలే. అవును కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాంపా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మైనస్ వచ్చిందా చాలా. స్టవ్ 4 3 2 1 ఆఫ్. ఫినిష్. అయిపోయిందా? సో ఇప్పుడు నందు ఎలా చేసింది అండ్ మమ్మీ ఎలా చేసిందో ఇప్పుడు ఎట్లా వేద్దాం. సో ఏ అమ్మాయి ఓపెన్ చేసేయండి. మీ కళాఖండాలు ఒకసారి చూసుకోండి. సార్ మీరు చేసిన కళాఖండాలు ఒకసారి చూసుకోండి. మీరు చేసిన కళాఖండాలు చూసుకున్నారా? చలో మీ ప్లేట్లో పెట్టమ్మా. చలో గైస్, ఇప్పుడైతే మమ్మీ అయితే మ్యాగీ చేసింది చూడండి ఒకసారి, అండ్ నందు కూడా చేసింది.
సో వీళ్ళిద్దరిట్లో ఎవరి వంట బాగా అనిపిస్తుంది మీరు కామెంట్లో చెప్పండి. ఒకసారి చూపివ్వ కెమెరా దగ్గరికి పోయి చూపివ్వ. సో గైస్ ఇది నందు చేసిన శాండ్విచ్. ఏం శాండ్విచ్ అంటారు దీన్ని నాకు తెలియట్లేదు. ఇదైతే మమ్మీ చేసిన మ్యాగీ అన్నమాట గైస్. సో ఇప్పుడైతే చూడడానికైతే స్మెల్ అయితే బాగానే ఉంది. మరి ఉడికిందా లేదా? ఉడికింది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఛాలెంజ్ ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఏంటంటే మీరు చేసిన వంట ఆపోజిట్స్ పర్సన్ తినాలి. అంటే నువ్వు చేసిన మ్యాగీ తను తినాలి, తను చేసిన శాండ్విచ్ నువ్వు తినాలి. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్ ఏదైనా నువ్వే తినాలి, ఏదైనా నువ్వే తినాలి. లేదు మీరు తినాలి, లేదు మీరు తినాలి, నేను చెప్తా. నువ్వు తిని చెప్పాలి. మేము తినేది మేము చేసింది మేము తింటావా? సరే పోయి అడిగో. సో గైస్ ఎగ్జాక్ట్ టైం వరకు అయితే ఇద్దరైతే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ చేసినారు. వాళ్ళు ఇట్లా చేసినారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు మనమైతే ఇద్దరి టేస్ట్ చేసి చూద్దాం ఎవరిది కరెక్ట్గా వచ్చిందో ఎవరిది రాలేదో చూద్దాం. సో నందు శాండ్విచ్ చూస్తే మనము ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేయడమే మొత్తం రాంగ్ చేసింది. చూడండి గైస్, మొత్తం అంతా వంకర టింకర చేసింది. ఇక్కడ పాయింట్ అయితే పోయింది. అండ్ మీరు లోపల చూస్తే ఈ సాస్ ఎక్కువ పోసింది అండ్ మైనీస్ కూడా ఎక్కువ పోసింది, సరిగా రాలేదు. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం బాగుందా లేదా, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఓకే గైస్ ఫైన్, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మమ్మీ చేసిన మ్యాగీ తిని చూద్దాం ఎట్లుందో. ఓకే వాసన చూస్తాను, వాసన వస్తుందా? ఉడకలే క్యారెట్ మండుతున్నట్టుంది. ఏమైంది చెప్పు. ఎక్స్ప్రెషన్ ఏంటిది? ఎక్స్ప్రెషన్ ఏంటిది? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. సో గైస్ నాకైతే జెన్యున్గా చెప్పాలంటే ఇద్దరిట్లో నందు అయితే కొన్ని మిస్టేక్స్ అయ్యాయి, మమ్మీ అయితే సరిగా ఉడకలేదు, మీరు చూశారు. టైం తప్పిస్తే ఎట్లా ఉడుకుతాయి? నేను చాలా టైం ఇచ్చిన, వీళ్ళే సరిగా చేయలేరు టైం ఇవ్వలే టైం ఇలా గైస్. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా విన్నర్ని ఎవరు అనేది ఇప్పుడు డిసైడ్ చేయడానికి అయితే నాకైతే అండ్ నందు దగ్గర అయితే 3 మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి కటింగ్ సరిగా చేయలేదు, సెకండ్ మిస్టేక్ వచ్చేసి సరిగా ఉడకపెట్టలేదు, అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి మైనీస్ అండ్ సాస్ ఎక్కువ పోసింది. సో నందు దగ్గర 3 మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మమ్మీ దగ్గర వచ్చేసి ఉప్పు వేయలేదు సరిగా, అసలు అంటే సరిగా ఉప్పు సరిగా వేయలేదు. అండ్ ఆనియన్ కానీ ఫస్ట్ మిస్టేక్, అండ్ ఇవి ఏమంటారు ఆనియన్ ఇంకా క్యారెట్ ఉంటాయి కదా అవి సరిగా ఉడకలేదు. అండ్ అంతే గైస్ 2 మిస్టేక్స్ ఉన్నాయి మమ్మీ దగ్గర, మిగతా అంతా ఫైన్. సో యాజ్ పర్ దిస్ 2 మిస్టేక్స్ మమ్మీ అండ్ 3 మిస్టేక్స్ నందు కాబట్టి సో విన్నర్ వచ్చేసి మమ్మీ. సో గైస్ మమ్మీకి ఇప్పుడు 10,000 రూపీస్. సో గైస్ ఇప్పుడు మమ్మీకి అయితే ఈ 10,000 రూపీస్ ఇస్తున్నాను. చలో 10,000 రూపీస్. సో దట్స్ ఆల్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అండ్ నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేయాలి కూడా కింద కామెంట్లో చెప్పండి. బాయ్ గైస్.